ఈ నిమాటోఫోర్స్ ఆఫ్టర్ దట్ ఈస్ వాట్ ఎపిఫైటిక్ రూట్స్. దట్ మీన్స్ వాట్ వెలామిన్ రూట్స్ అని అంటాం. వెలామిన్ రూట్స్, వెలామిన్ రూట్స్ దాన్ని ఇంకో పేరుతో పిలుస్తాం ఏమని? ఎపిఫైటిక్ రూట్స్. ఎపిఫైటిక్ రూట్స్ అని అంటాం. ఎపిఫైటిక్ రూట్స్. ఇప్పుడు చూద్దాం తెలుగులో కూడా వెలామిన్ రూట్ కి తెలుగు నేమ్ కూడా వెలామిన్ వేర్లే అంటాం. మార్పు ఏం లేదు, వెలామిన్ వేర్లు అంటాం. వెలామిన్ వేర్లు అంటాం. ఎపిఫైటిక్ రూట్ కి మాత్రం ఒక కొత్త టర్మినాలజీ ఉంది. దాని పేరు ఏంటి అంటే వృక్షోపజీవ వేర్లు. వృక్షోపజీవ వేర్లు అంటాం. ఏమంటాం? వృక్షోపజీవ వేర్లు అంటాం. ఇక చూడండి పేరులోనే కనపడుతుంది మనకి వృక్షోపజీవులు అంటే ఇతర మొక్కలపై ఆధారపడి పెరిగేటువంటి వాటిని మనం వృక్షోపజీవ వేర్లు అంటాం. రైట్? ఎపిఫైటిక్ రూట్స్ మీన్స్ దీస్ ప్లాంట్స్ ఆర్ గ్రో ఇన్ అదర్ ప్లాంట్స్. దే డిపెండ్స్ ఆన్ అదర్ ప్లాంట్స్ ఫర్ దైర్ సన్లైట్ పర్పస్. ఎందుకోసం ఇవి అంటే సూర్యరశ్మి కోసం. యాక్చువల్గా ఈ మొక్కలన్నీ పెద్ద పెద్ద వృక్షాల కింద గ్రో అవుతాయి. ఈ పెద్ద పెద్ద వృక్షాల కింద గ్రో అయ్యేటప్పుడు వాటికి సరి అయిన సూర్యరశ్మి మీన్స్ దట్ మీన్స్ వాట్ నాట్ సఫిషియంట్ సన్లైట్ మా డు నాట్ గెట్ సఫిషియంట్ సన్లైట్. దట్స్ వై దీస్ ప్లాంట్స్ ఆర్ డిపెండ్స్ ఆన్ అదర్ బ్రాంచెస్. అందుకే వీటిని ఏమంటాడు? ఎపిఫైటిక్ రూట్స్ అని అంటాం. ఈ ఎపిఫైటిక్ రూట్స్ కూడా ఏ రూపాంతరము? దట్ ఈజ్ ఆల్సో వాట్ అడ్వాంటీషియస్ రూట్ మోడిఫికేషన్. అడ్వాంటీషియస్ రూట్ మోడిఫికేషన్ అంటాం. అడ్వాంటీషియస్ రూట్ మోడిఫికేషనే. ఎలా నాన్న చూడండి, అంటే ఇది ఒక కాండం అనుకుందాం. ఇట్లా ఉంది, ఇది ఒక కాండం. ఇప్పుడు ఈ కాండం స్టెమ్ పైన ఏమైతుందంటే ఒక వేరేక ప్లాంట్ అంటే ఇదిగో వ్యాండా, ఇగో ఇది వ్యాండా. ఇలా వ్యాండా అనేది గ్రో అవుతా ఉంటది. మరి వ్యాండా గ్రో అయ్యేటప్పుడు మరి ఇది స్టెమ్ కి ఫిక్స్ అవ్వాలి కదా. ఈ స్టెమ్ కి ఫిక్స్ అవ్వాలి కాబట్టి ఇక్కడ కొన్ని సపరేట్ రూట్స్ అనేవి డైమార్ఫిక్ రూట్స్ కనబడతాయి. ఇగో ఇది డైమార్ఫిక్ రూట్స్ అంటే ఇవి నాన్న. వీటిని ఏమంటాము అంటే క్లింగింగ్ రూట్స్ అని అంటాం. ఇంకోటి ఏంటి అంటే డైమార్ఫిక్ అంటే 2 కదా, కాబట్టి ఇంకోటి ఏంటివి లాంగ్ గా ఉండేటువంటివి ఉంటాయి. ఇలా ఇవి ఎలా ఉంటాయి? హ్యాంగింగ్ లైక్ స్ట్రక్చర్స్ గా ఉంటాయి. వీటిని ఏమని పిలువండి నాన్న? దే ఆర్ కాల్డ్ యాజ్ వాట్ వెలామిన్ రూట్స్ అని అంటాం. ఇగో ఇవి వెలామిన్ రూట్స్, ఇవి వెలామిన్ వేర్లు. ఇవేమేంటివి? క్లింగింగ్ రూట్స్, అంటువేళ్ళు అంటాం. క్లింగింగ్ రూట్స్ అంటే తెలుగు పదం ఏంటి నాన్న? అంటువేళ్ళు. అంటువేళ్ళు అంటాం. ఇగో అంటువేళ్ళు వెలామిన్ వేళ్ళు. వీటి సహాయం చేత మొక్క ఇతర కాండాల పైన ఆధారపడి పెరుగుతూ ఉంటుంది. అలాంటి వేళ్ళని ఏమని పిలుద్దాం మనము? వెలామిన్ రూట్స్ అనాలి, లేదా ఏంటినా ఎపిఫైటిక్ రూట్స్ అని అంటాం. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? దట్ ఈస్ వాట్ వ్యాండా. ఆర్కిడేసి ఫ్యామిలీకి సంబంధించిన మొక్క ఇది. వ్యాండా ఇస్ అయిందా? హలో, హాయ్, వచ్చిందా? నెక్స్ట్ ఇప్పుడు ఏం చూద్దాము? 6th వన్. ఫోటోసింథటిక్ రూట్స్ ఆర్ అసిమిలేటరీ రూట్స్ అని అంటాం. ఫోటోసింథటిక్ రూట్స్ ఆర్ అసిమిలేటరీ రూట్స్ అని అంటాం. కిరణజన్య సంయోక్రియ జరుపుకునే వేర్లు అనాలి. 6th వన్ ఇది ఏంటి? ఇవి ఏ రూపాంతరాలు అంటే ఎస్, ఇవి కూడా అడ్వాంటీషియస్ అబ్బురపు వేరు రూపాంతరమే. అబ్బురపు వేరు రూపాంతరం.
అడ్వంటీషియస్ రూట్ మాడిఫికేషనే. అడ్వంటీషియస్ రూట్ మాడిఫికేషన్. అసలు ఇదేంది కథ? యాక్చువల్గా వేర్లేంది కిరణజన్య సంయోగక్రియ జరుపుకోవడం ఏంటి? యాక్చువల్గా అయితే కిరణజన్య సంయోగక్రియ జరుపుకునే భాగము మొక్క లోపల అది పత్రం ఎక్కువగా, అంటే ఎక్కడైతే గ్రీన్ కలర్గా ఉంటాయో అవన్నీ కూడా కిరణజన్య సంయోగక్రియ జరుపుకుంటాయి జనరల్గా. కానీ మేజర్ పార్ట్ ఏంటిదయ్యా అంటే దట్ ఈస్ వాట్? లీఫ్. మెయిన్ ఫోటోసింథటిక్ ఆర్గాన్ ఇన్ ఏ ప్లాంట్ అంటే ఆన్సర్ ఏం చెప్పాలి మీరు సింపుల్గా? దట్ ఈస్ వాట్? లీఫ్ అని చెప్పాలి. మరి ఇక్కడ ఏంటి మరి రూట్స్ ఫోటోసింథసిస్ జరుపుకోవడం ఏంటి? వై? బికాస్ హియర్ దీస్ ప్లాంట్స్ డు నాట్ హ్యావ్ లీవ్స్. అంటే లీవ్స్ లేవు ఇక్కడ, ఇక్కడ పత్రాలు లేవు. పత్రాలు లేవు కాబట్టి పత్రాలు చేసే విధిని ఎవరు నిర్వర్తిస్తున్నాయి? వేర్లు. కాబట్టి వేర్లు నిర్వర్తించే విధిని బేస్ చేసుకొని ఇది కిరణజన్య సంయోగక్రియ జరుపుకునే మీన్స్ వాట్? సో టీనియోఫిల్లం అనేటువంటి మొక్క ఏదైతే ఉందో, బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి నాన్న ఇక్కడ? టీనియోఫిల్లం. టీనియోఫిల్లం దీంట్లో ఏమవుతాయంట? రూట్స్ బికమ్ క్లోరోఫిల్లస్. రూట్స్ ఎలా మారిపోతున్నాయి? రూట్స్ బికమ్ క్లోరోఫిల్లస్. రూట్స్ బికమ్ క్లోరోఫిల్లస్. ఓకేనా? రూట్స్ బికమ్ క్లోరోఫిల్లస్ అంటే రూట్స్ ఏమైతున్నాయంట? మార్పు చెంది పత్రహరితాన్ని కలిగి ఉంటున్నాయి. రూట్స్ బికమ్ క్లోరోఫిల్లస్ మీన్స్ పత్రహరితాన్ని కలిగి ఉండడం. మరి పత్రహరితంగా కలిగి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఏం జరుగుతాయి అనగా కిరణజన్య సంయోగక్రియను జరుపుకుంటాయి. అందుకనే వాటిని ఏమంటుండు? కిరణజన్య సంయోగక్రియ వేలు. జాగ్రత్త, టీనియోఫిల్లం కూడా ఒక వృక్షోప జీవినే, అంటే వేరే మొక్క పైన ఆధారపడి పెరుగుతుంది. వృక్షోపజీవి కిందనే చెప్పాలి. టీనియోఫిల్లం, టైనోస్పోరా, ట్రాపా 3 ఉన్నాయి. సరే మీకు టెక్స్ట్ బుక్ లో ఒకటి ఇచ్చింది ఎగ్జాంపుల్ చాలు, మరీ ఎక్కువ గుర్తుపెట్టుకున్నా కూడా మళ్ళా మిస్ అయిపోయే అవకాశం ఉంది. ఇది కిరణజన్య సంయోగక్రియ వేలకు సంబంధించి. ఇక 7th వన్ ఏంటయ్యా అంటే నత్రజని స్థాపన మీన్స్ దట్ ఈస్ వాట్? నాడ్యులార్ రూట్స్. నాడ్యులార్ రూట్స్ అంటే నాడ్యులార్ రూట్స్ అంటే బొడిపెలు గల వేర్లు. బొడిపెలు గల వేర్లు ఏంటి మరి? బొడిపెలు గల వేర్లు వీటికే గల మరొక పేరు ఏంటన్నాను? నైట్రోజన్ ఫిక్సింగ్ రూట్స్. నైట్రోజన్ ఫిక్సింగ్ రూట్స్. ఎందుకంటున్నాం నైట్రోజన్ ఫిక్సింగ్ రూట్స్ అని? నత్రజని స్థాపన చేస్తాయి కాబట్టి. అంటే వాతావరణంలోని నత్రజనిని మొక్క లోపల స్థాపించబడి ఏం చేస్తాయినా మొక్కకు అందిస్తాయి. మరి వాతావరణంలో నత్రజని ఎట్లా సార్ మొక్కల లోపలికి వచ్చేస్తుంది మరి అంటే? జనరల్గా మీకు తెలుసు వాతావరణంలో 78% వరకు నైట్రోజన్ ఉంటుంది ఎక్కువగా, చాలా తక్కువ మొత్తంలోనే మృత్తికలో ఉంటుంది. ఆ మృత్తికలో ఉన్నటువంటి నైట్రోజన్ కోసము ఇక్కడ మైక్రోబ్స్ పోటీ పడతాయి, ప్లాంట్స్ కూడా పోటీ పడతాయి. దట్స్ వై అది లిమిటింగ్ న్యూట్రియంట్ కింద మనం చెప్పాలి. మనకు మైక్రో ఎలిమెంట్స్ మ్యాక్రో ఎలిమెంట్స్కి సంబంధించి క్వశ్చన్ అడుగుతున్నాను కంపల్సరీ. లిమిటింగ్ న్యూట్రియంట్ కింద చెప్పాలి నైట్రోజన్ని. ఓకే, దానికోసం ఏమవుతుంది చూడండి, ఇది ఒక టాప్ రూట్ నాన్న. ఈ టాప్ రూట్కు ప్రైమరీ రూట్స్ ఉన్నాయి, దానికి ఇవి సెకండరీ రూట్స్ ఉన్నాయి, ఇవి టెరిషరీ రూట్స్. ఇట్లా టెరిషరీ రూట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఏమైతే చూడండి ఒకసారి, ప్రైమరీ రూట్ పైన, సెకండరీ రూట్స్ పైన, టెరిషరీ రూట్స్ పైన ఏం కనబడతాయి అంటే స్మాల్ నాడ్యూల్ లైక్ స్ట్రక్చర్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇలా నాడ్యూల్ లైక్ స్ట్రక్చర్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇవి నాడ్యూల్ లైక్ స్ట్రక్చర్స్. దీస్ నాడ్యూల్ లైక్ స్ట్రక్చర్స్ ఆర్ కాల్డ్, ఈ నాడ్యూల్ లైక్ స్ట్రక్చర్స్ రూట్స్ లో ఉన్నాయి కాబట్టి వీటిని ఏమంటుండు? నాడ్యులార్ రూట్స్. బొడిపల వంటి వేర్లు అనేవి కనపడతా ఉన్నాయి. మరి ఏంటి సార్ ఈ బొడిపల లోపల జరిగే స్టోరీ అంతా ఏంది? తీసుకుంటున్నా నేను ఒక బొడిపెన్ తీసుకున్నాను. ఇది ఒక నాడ్యూల్. ఇన్సైడ్ ద నాడ్యూల్ ఏముంటుందంట? లోపల రైజోబియం అనే బ్యాక్టీరియం ఉంటుంది. ఏముంటుంది నాన్న? రైజోబియం అనే బ్యాక్టీరియం. ఇది నాట్ ద ఫ్రీ లివింగ్ బ్యాక్టీరియా, ఇట్స్ అ సింబయాటిక్ అసోసియేటింగ్ బ్యాక్టీరియా. రైజోబియం అనేది సింబయాటిక్ నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా. సింబయాటిక్ నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా సహజీవన చేయగలే నత్రజని స్థాపక బ్యాక్టీరియా ఇది.
ఈ రైజోబియము లెగ్యూమ్ మొక్కల యొక్క వేరు బొడిపల లోపల ఉంటుంది. ఆ వేరు బొడిపల లోపల ఉండడం వల్ల ఏం చేస్తుంది ఇది అంటే వాతావరణంలో ఉన్న నత్రజన్ని అది గ్రహిస్తుంది. వాతావరణంలో ఉన్న నత్రజన్ని గ్రహించి ఏం చేస్తుంది అది ఆ నత్రజన్ని మొక్కకు అందజేయడం జరుగుతుంది. అంటే ఇదేమో షెల్టరు. ఇక్కడ చూడండి రైజోబియంకేమో కావలసినటువంటి షెల్టర్ని ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ రూట్స్. మరి రైజోబియం ఏం చేస్తుంది ప్లాంట్కి అంటే ప్రొవైడ్స్ నైట్రోజన్. అంటే బోత్ ఆర్ మ్యూచువల్లీ వాట్ అబౌట్ మా అసోసియేషన్ టేక్స్ ప్లేస్. అంటే రెండు ఉపయోగకరమైనటువంటి సహజీవనాన్ని చేస్తున్నాయి కాబట్టి దాన్ని ఏమంటున్నాడు అంటే సింబయాటిక్ నైట్రోజన్ ఫిక్సింగ్ అని చెప్తుండు. ఓకే, అలా రైజోబియం అనేది లెగ్యూమ్ మొక్కల వేరు బొడిపల లోపల ఉండి వాతావరణంలో ఉన్నటువంటి నత్రజని స్థాపన చేయడంలో తోడ్పడతా ఉన్నాయి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి నత్రజని స్థాపన చేసే వేళ్ళకు ఉదాహరణ ఏంటయ్యా అంటే దట్ ఈస్ వాట్ రైజోబియం లెగ్యూమ్ మొక్కల వేళ్ళు, లెగ్యూమ్ ప్లాంట్స్. అంటే లెగ్యూమ్ ప్లాంట్స్ అంటే ఇక్కడ పప్పు ధాన్యాలన పల్స్ ఫ్యామిలీ. పల్స్ ఫ్యామిలీ అంటే ఏ ఫ్యామిలీ అది ఫ్యాబేసి, పప్పు దినుసులకు సంబంధించినటువంటి కుటుంబం. ఆ పప్పు దినుసులకు సంబంధించిన కుటుంబంలో ఏ రకమైన వేళ్ళు ఉంటాయంటే బొడిపెగల వేలు. ఇప్పుడు చెప్పండి బొడిపెగల వేళ్ళు ఏ రూపాంతరాలన్నా నైట్రోజన్ ఫిక్సింగ్ రూట్స్ అనేవి వేటి యొక్క రూపాంతరాలు అంటే దే ఆర్ టాప్ రూట్ మాడిఫికేషన్స్. అవునా కాదా? దీస్ ఆర్ వాట్ టాప్ రూట్ మాడిఫికేషన్స్ కింద చెప్పాలి. ఎస్ ఆర్ నో? చూడండి ఎందుకు బొడిపెగల వేలు టాప్ రూట్ మాడిఫికేషన్ టాప్ రూట్సే. టాప్ రూట్ పైన ప్రైమరీ రూట్స్ సెకండరీ రూట్స్ పైన ఏం కనబడుతున్నాయి స్మాల్ నాడ్యులైక్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. అందుకనే ఇవి దేని యొక్క రూపాంతరాలు అంటే టాప్ రూట్ మాడిఫికేషన్. దేనికోసం రూపాంతరం చెందినవి ఫర్ దైర్ నైట్రోజన్ పర్పస్. అందుకనే వీటిని ఏమని పిలుస్తున్నారు నైట్రోజన్ ఫిక్సింగ్ రూట్స్ అని అంటారు. దే ఆర్ ప్రజెంట్ ఇన్ విచ్ ప్లాంట్స్ మా దట్ ఈస్ లెగ్యూమ్ ప్లాంట్స్ లో ఉంటుంది. పల్స్ ఫ్యామిలీ తాబేసి లోపల మనకు కనపడతాం. ఇది 7th టైప్ ఆఫ్ మోడిఫికేషన్. ఇక ఫైనల్ మోడిఫికేషన్ ఏముంది మనకు లాస్ట్ వన్ అంటే దట్ ఈస్ వాట్ పారాసైటిక్ రూట్స్. చూద్దాం. పారాసైటిక్ రూట్స్, పరాన్న జీవ వేళ్ళు అంటాం. తెలుగులో ఏమంటాం దీన్ని? పరాన్న జీవ వేళ్ళు. జంప్ అవుతుంది. పరాన్న జీవ వేళ్ళు. ఇంకొక పదం ఏమంటామంటే హాస్టోరియల్ రూట్స్ అని కూడా పిలుస్తాం. తెలుగు పదం కూడా మీకు హాస్టోరియల్ అని మెన్షన్ చేసిండు నా బుక్లో, జాగ్రత్త. హాస్టోరియల్ రూట్స్, సక్కింగ్ రూట్స్ అని కూడా పిలుస్తాం వీటిని. హాస్టోరియల్ రూట్స్ అంటే ఏంటి చూడండి. జనరల్గా అన్ని మొక్కలు స్వయం పోషకాలు కావు కదా. స్వయం పోషక మొక్కలు కానటువంటివి వాటిని మనం పరపోషక మొక్కలు అని చెప్తాం. మరి అలాంటివి ఏం జరుగుతున్నాయి ఇక్కడ చూడండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ నీరు మరియు ఖనిజ లవణాలు ఆహార పదార్థాల కోసం ఏం చేస్తాయంట దారు లోపలికి పోషక కణజాలం లోపలికి చిన్న చిన్న చూషకాల లాంటి మీన్స్ హాస్టోరియల్ టైప్స్. ఓకేనా? హాస్టోరియల్ టైప్ రూట్స్ ఆర్ సెండ్ ఇన్ టు ద xylem and phloem to absorb what about water and minerals and also food material from that. Such type of organisms ఏమంటాం మనము పారాసైటిక్ రూట్స్ ఆర్ పరాన్న జీవ వేళ్ళు అని అంటాం. ఒకసారి చూడండి ఇక్కడ ఏంటంటే ఈ పారాసైటిక్ రూట్స్ కంపల్సరీవి ఆహార పదార్థాలని ప్రిపేర్ చేసుకోలేవు. మీన్స్ దే కెనాట్ ప్రిపేర్ దేర్ ఓన్ ఫుడ్ మెటీరియల్స్. కంపల్సరీ దే డిపెండ్ ఆన్ వాట్ అదర్ ప్లాంట్స్ ఫర్ దేర్ వాటర్ మినరల్స్ అండ్ ఫుడ్. So these plants depends on other plants for their food and water. దీనికోసం ఒకసారి చూద్దాం మరి. ఎస్, ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ రూట్స్ ఉన్నాయి నాన్న. కంప్లీట్ పారాసైట్స్ అంటాం, ఇన్కంప్లీట్ పారాసైట్స్ అంటాం.
ఇక్కడ ఫస్ట్ కంప్లీట్ పారాసైట్స్ అంటే ఏంటి? కంప్లీట్ పారాసైట్స్ అంటే తెలుగులో ఏమంటామంటే సంపూర్ణ పరాన్న జీవులు అంటాం. సంపూర్ణ పరాన్న జీవులు, సంపూర్ణ పరాన్న జీవులు అంటాం. అంటే ఏంటి నాన్న? ఇవి సంపూర్ణంగా నీటి కోసం దారువు పైన, ఆహార పదార్థాల కోసం పోషక కణజాలం పైన, ఫర్ దైర్ పర్పస్ ఆఫ్ వాటర్ దే డిపెండ్ ఆన్ xylem, ఫర్ ఫుడ్ పర్పస్ దే డిపెండ్ ఆన్ వాట్ ఫ్లోయం. సో అలాంటి వాటిని మనం ఇక్కడ ఏమంటామంటే కంప్లీట్ పారాసైట్స్ అంటాం. మీన్స్ సో హాస్టోరియల్ రూట్స్ ఆర్ సెండ్ ఇంటూ xylem and phloem to obtain water and food material from that. Such type of roots are called as what? Complete parasitic roots. Example ఏంటి ఇక్కడ complete parasitic roots అంటే number 1 Cuscuta. Cuscuta. Number 2 is what? Rafflesia. Rafflesia. Rafflesia, Cuscuta, Rafflesia, Orabanki. Orabanki. సారీ ఇదేందో బెలనోఫొరా ఊకే పోతుంది. బెలనోఫొరా, ఓరబాంకి, రఫ్లీషియా, బెలనోఫొరా, ఆల్ దీస్ ఆర్ వాట్? కంప్లీట్ పారాసైట్స్. ఇగో ఇది మీకు ఇంటర్మీడియట్ లెవెల్లో ఇచ్చిండు. మరి దీని గురించి కొంచెము కస్క్యూటా గురించి కొంచెము 10th క్లాస్లో మళ్ళీ సపరేట్గా ఇచ్చిండు అన్న. కస్క్యూటా ఒకసారి చూద్దాం దాన్ని. కస్క్యూటా ఇప్పుడే అన్నాను కంప్లీట్ స్టెమ్ పారాసైట్, సంపూర్ణ కాండపరాన్న జీవి, సంపూర్ణ కాండపరాన్న జీవి, సంపూర్ణ కాండపరాన్న జీవి. ఎస్, కంప్లీట్ స్టెమ్ పారాసైట్ అని చెప్పాలి. దేన్ని? కస్క్యూటా. దీన్ని ఇంకో పేరుతో పిలుస్తాం డాడర్ ప్లాంట్. డాడర్ ప్లాంట్ అని అంటాం, లేదా బంగారు తీగ, బంగారు తీగ అంటాం. డాడర్ ప్లాంట్ లేదా బంగారు తీగ అని పిలుస్తాం. దేన్ని? కస్క్యూటా. ఎస్, ఏంటి అసలు ఈ కస్క్యూటా అనేది? ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఇందులో పత్రాలు ఉండవు, పత్రరహిత, పత్రరహిత మొక్క, పత్రరహిత మొక్క. పత్రాలు లేవు మరి, కాబట్టి ఆహార పదార్థాలను తయారు చేసుకునే కెపాసిటీ లేదు. ఎస్, ఇట్ ఈస్ వాట్? లీఫ్లెస్ ప్లాంట్. లీఫ్లెస్ ప్లాంట్. ఇది లీఫ్లెస్ ప్లాంట్ నన్న, పత్రరహిత మొక్క. కాబట్టి ఇది ఏమైతుందంట, కంపల్సరీ వేరే దానిపైన ఫుడ్ కోసం డిపెండ్ అవుతుంది. మరి ఎలా ఉంటుంది ఇది కస్క్యూటా అనేది అంటే చూడండి జాగ్రత్త, వెరీ వెరీ ఇంపార్టెంట్. కస్క్యూటా రెఫ్లెక్సా లోపల, కస్క్యూటా రెఫ్లెక్సా, ఈ కస్క్యూటా రెఫ్లెక్సాలో కొంత మొత్తంలో పత్రహరితం ఉంటుంది, కొంత మొత్తంలో పత్రహరితం ఉంటుంది, పత్రహరితం ఉంటుంది. అంటే స్మాల్ అమౌంట్ ఆఫ్ క్లోరోఫిల్ ఈస్ ప్రెసెంట్ ఇన్ వేర్ కస్క్యూటా రెఫ్లెక్సా. స్మాల్ అమౌంట్ ఆఫ్ క్లోరోఫిల్ ఈస్ ప్రెసెంట్ ఇన్ కస్క్యూటా రెఫ్లెక్సా. రైట్. ఇందులో మరి చూడండి అన్న జాగ్రత్త, ఇది ఒక తీగ మొక్క. 170 రకాలకు చెందిన, ఓకేనా, ఇది కస్క్యూటా అనేది ఒక ప్రజాతి. ఇది ఒక ప్రజాతి. దీంట్లో 170 రకాలకు చెందినటువంటి 170 రకాలకు చెందినటువంటి జాతి మొక్కలు అనేవి ఎలా ఉన్నాయంటారనా, ఉష్ణ మరియు సమశీతోష్ణ మండలంలో పెరుగుతున్నాయి. ఉష్ణ మరియు సమశీతోష్ణ మండలు, ట్రోపికల్ అండ్ సబ్ ట్రోపికల్, సమశీతోష్ణ, సమశీతోష్ణ మండలాల్లో పెరుగుతున్నాయి. అంటే ఇవి సమశీతోష్ణ మండలాల్లో పెరుగుతున్నాయి. ఏంటివి? కస్క్యూటా సంబంధించినటువంటి ప్లాంట్స్. ఎట్లా ఉంటాయి అసలు ఇవి అంటే, కాండము సన్నగా, స్టెమ్ ఎలా ఉంటుందంట? స్లెండర్. రైట్. సన్నగా, సన్నగా, ఓకేనా. పొడవుగా మీన్స్ లాంగ్,
స్లెండర్ అండ్ లాంగ్. ఇంకా ఎలా ఉంటుందంట, దట్ ఈస్ వాట్ నారింజ, లేత గులాబీ, లేత గులాబీ, నారింజ లేదా ఆరెంజ్ ఆర్ లేత గులాబీ, ఇంకా ఎల్లో పసుపు, పసుపు గోధుమ రంగులో ఉంటుంది, పసుపు లేదా బ్రౌన్ గోధుమ రంగులో ఉంటుంది, ఎల్లో ఆర్ బ్రౌన్ కలర్లో కనపడుతూ ఉంటుందంట. ఏంటిది? కాండమే. కాండం అలా కనపడుతుంది. ఇలా పొడవుగా ఉండి ఏమైతుంది? ఎగబాకుతూ పెరుగుతుంది. క్లైంబింగ్, ఎగబాకుతూ పెరుగుతుంది. రైటా? మరి ఇది కాండం సంబంధించినవి. మరి పుష్పాలు ఎలా ఉంటాయి? చాలా ఇంపార్టెంట్. పుష్పాలు బొడిపల రూపంలో గుంపులు గుంపులుగా ఉంటాయి. మీన్స్ నాడ్యూల్ లైక్ మాస్ ఆఫ్ ఫ్లవర్స్ ఆర్ దేర్.